పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా, అతడు వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను. దేవునికే నమస్కారము చేయుము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనసారమని నాతో చెప్పాను. చదవబడిన దైవ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. జీవాధిపతి అయిన మా దేవ, కరుణా సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, ప్రభావము గల దేవుడవు, సాటి లేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు. మాకు చాలిన దేవుడవు. అందును బట్టి మిమ్మును మేమెంతో స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రభువా, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది అని వర్తమానాన్ని వింటూ, మా ప్రభువా, వధువు ధరించిన వస్త్రములను గూర్చిన వివరణ వింటూ, ఈరోజు విందును గూర్చిన సంగతులు మేమందరము విని ఆధ్యాత్మికంగా మేలు పొందడానికి మమ్మను సిద్ధపరచమని, తోడై ఉండి కృపతో జ్ఞాపకం చేసుకోమని, మేలు చేస్తారని ప్రార్థన చేస్తూ, మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగాల్లో తేటగా గమనించవలసిన సత్యం ఏంటది అనంటే, గొర్రెపిల్ల పెండ్లి విందు మనము దాదాపుగా వివాహమును గుర్చిన కొన్ని సత్యాలు వింటూ వస్తున్నాం. ఒకటి, వివాహం ఎక్కడ జరుగును. 2, వివాహం ఎప్పుడు జరుగును. 3, పెండ్లి కుమారుడెవరు. 4, పెండ్లి కుమార్తె ఎవరు. 5, పెండ్లి కుమార్తె సిద్ధపాటు. 6, పెండ్లి కుమార్తె వస్త్రములు. 7, పెండ్లి అనగా ఏమి, ఎలాగు జరుగును అని మనం విన్నాం. ఈ దినాన దేవుని వాక్యాన్ని బట్టి 8వదిగా, విందుకు పిలువబడిన వారు ఎవరు, ఈ ప్రశ్న వేసుకుందాం. విందుకు పిలువబడిన వారు ఎవరు? 9వ వచనంలో, మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. చదువుకున్న ఈ వచనం పెండ్లిలో ప్రాముఖ్యమైన వారికి ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడిన స్థలములో పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె, పెండ్లి కుమార్తె చెలికత్తెలు, పెండ్లి కుమారుని స్నేహితులు కూర్చుందురు. విందుకు పిలువబడిన వారు ఎవరు అంటే,
ఇక్కడ వ్రాయబడిన మాటలు చూస్తున్నాం. పెండ్లిలో ప్రాముఖ్యమైన వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన స్థలములో ఎవరెవరు కూర్చుంటారు? పెండ్లి కుమారుడు కూర్చుంటాడు, పెండ్లి కుమార్తె కూర్చుంటుంది. అలాగే పెండ్లి కుమార్తె చలికెత్తలు, పెండ్లి కుమారుని స్నేహితులు కూర్చుంటారు. బాప్తిస్మం ఇచ్చు యోహాను ప్రభువైన యేసుక్రీస్తే పెండ్లి కుమారుడనియు, ఆయన స్వరము వినువారు పెండ్లి కుమారుని స్నేహితులనియు విషదము చేశాడు. అంటే వివరించిన సందర్భం. ఈ యోహాను పాత నిబంధన అంత్య ప్రవక్త మరియు పాత నిబంధన ప్రవక్తలందరికీ ప్రతినిధిగా ఉన్నాడు. కాబట్టి పాత నిబంధన భక్తులందరూ పెండ్లి కుమారుని స్నేహితులే. అర్థమైందండి? పెండ్లి కుమారుని స్నేహితులు ఎవరెవరు? పాత నిబంధన భక్తులందరూ కూడా పెండ్లి కుమారుని స్నేహితులు. పెండ్లి కుమార్తె ఎవరు అనుకున్నాం? విడువబడినదిగా ఉండకూడదు, వివాహమైన వారై ఉండకూడదు అనే మాటలు మనం విన్నాం. వేశ్య అయి ఉండకూడదు. విడువబడిన వారు గాని, విధవరాలు గాని, వేశ్య గాని పెండ్లి కుమార్తెగా ఉండకూడదు. పెండ్లి కుమార్తె స్నేహితులు ఎవరంటే పాత నిబంధన భక్తులందరూ పెండ్లి కుమారుని స్నేహితులు. ఆ మాటే బాప్తిస్మం ఇచ్చి యోహాను తేటగా చెప్పాడు. మరి పెండ్లి కుమార్తె ఎవరు? విన్నాం. పెండ్లి కుమార్తె వధువు అయిన సంఘం. ఆమెను గూర్చిన ప్రస్తావన చాలా వివరంగా దైవలేఖనంలో వ్రాయబడి ఉండుట మనము గమనిస్తూ ఉన్నాం. కనుక విందుకు పిలువబడిన వారు ఎవరండి? పాత నిబంధన భక్తులందరూ పెండ్లి కుమారుని స్నేహితులు. వారు ధన్యులు అని వ్రాయబడినట్లు చూస్తాం. ఇక 9వ విషయం, పెండ్లి విందు అనగానేమి? ఇక్కడ పెండ్లి విందు కనబడుతుంది. పెండ్లి విందు. పెండ్లైన తరువాత విందు జరుగుట సమంజసం. నిజమే కదా? పెండ్లైన తర్వాత తప్పనిసరిగా విందు జరుగుతుంది. అయితే పరలోకములో అక్షరార్థమైన భోజన పదార్థములుండవు. పరలోకంలో ఏముండవు? అక్షరార్థమైన భోజన పదార్థాలు ఉండవు. విందు అనునది కూడా అలంకార భాష. విందు అనేది అలంకార భాష. ఒకవేళ భూలోకంలో విందంటే మమ్మును పిలవలేదు, మమ్మును పిలవలేదు అని బాధపడతా ఉంటారు. మరి పరలోకపు విందుకు అందరినీ ప్రేమతో పిలుస్తా ఉన్నారు. అందరినీ ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు ఆయన. రండి విందులో పాలు పంపులు పొందండి అని ఆయన తేటగా తెలియజేస్తున్న సందర్భం. సరేనండి, పరలోకములో అక్షరార్థమైన భోజన పదార్థాలు ఉండవు. విందు అనేది కూడా ఒక అలంకార భాష. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడిన విందు కూడా అలంకార భాషయే. అక్కడ చెప్పబడిన విందు కూడా అది అలంకార భాష. కనుక యేసుక్రీస్తు సర్వ మానవాళి కొరకు విందు అయినాడు. సర్వ మానవాళి కొరకు ఆయన విందు అయినాడు. ఆయనే జీవాహారము. ఆయనే
జీవాహారం. యోహాను సువార్త 6:35 ఆయనే జీవాహారం. విందు ఆనందకరమైనది, సంతృప్తికరమైనది. నిజమే కదండి. విందనేది ఆనందకరమైనది, అది సంతృప్తికరమైనది. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 29లో వ్రాయబడిన మాట. 26, 29లో తండ్రి రాజ్యములో ద్రాక్షారసము త్రాగుట, తండ్రి రాజ్యములో ద్రాక్షారసము త్రాగుట. ఇక్కడ మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఏ ద్రాక్షారసం? పులిసిందా, పులిసి పొంగిందా, క్రొత్త ద్రాక్షారసమా? క్రొత్త ద్రాక్షారసం అని చెప్పాలి. ద్రాక్షారసము త్రాగుట అనగా ఆయన మరణమును నిరర్ధకము చేసుకొనుట, ఆయన మరణమును జ్ఞాపకము చేసుకొనుట. యేసుక్రీస్తు ప్రభువారి మరణాన్ని జ్ఞాపకము చేసుకొనుట అనగా భక్తులందరూ క్రీస్తు శిలువలో రక్తము కార్చి సంపాదించిన వధువైన సంఘమును చూచి, వరుడైన ప్రభువును చూచి ఆనంద పరవశులై సంతృప్తి నొందుతారు. చూశారా? క్రీస్తు ప్రభు శిలువలో కార్చిన రక్తము సంపాదించిన వధువైన సంఘమును గూర్చి వరుడై ప్రభువును చూచి ఆనంద పరవశులై సంతృప్తి నొందుదురు. చూసారా? పెండ్లి విందులో వారికి ఆనంద పరవశులై సంతృప్తి నొందేటట్లుగా ఆయన చేసేవాడు. ఇక 10వ విషయానికి, 10వ సంగతి, 10వ పాయింట్ మనం వింటే ఇక్కడ కూడా ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. వివాహమైన తరువాత ఏమి జరుగును? వివాహమైన తరువాత ఏం జరుగుతుంది? విందు జరిగింది. వివాహం అనే మాట మనము తేటగా, వివాహం అంటే విందు అనేదే అందరికి బాగా ఇష్టమైనది. అందుకే మందిరానికి అందరూ రండి అన్నాం అనుకోండి, అందరూ రారు, సాకులు చెప్తారు. అదే విందు భోజనాలు ఉన్నాయన్నారనుకోండి, ఇక ఇంట్లో ఎవరు ఉండరు, తాళాలు వేసి వెళ్ళిపోవడమే భోజనాలకి. నిజమా కాదా నేను చెప్పిన మాట? ప్రేయరికేమో అందరూ రారు, కానీ పదార్థానికి మాత్రం ప్రతివారు ముందే ఉంటారు. మరి ఎప్పుడు తినరా అంటే ఎప్పుడు తినేవాళ్ళే. కానీ మరి అక్కడికే ఎందుకు అందరూ వెళ్ళి తినాలి అంటే అదొక సంతోషమని ఏదో చెప్తా ఉంటారు. సరే, నా పాఠం అది కాదు. ఇక్కడ వివాహమైన తరువాత ఏం జరుగుద్ది? పెండ్లి కుమారుని ఇంటి వద్ద వివాహం జరగగా, వివాహమైన తరువాత వధూవరులు పెండ్లి కుమార్తె ఇంటికి తరలివచ్చుట జరుగును. అవును కదండి. వివాహమైన తర్వాత వధూవరులు పెండ్లి కుమార్తె ఇంటికి తరలివచ్చుట జరుగును. దీనిని మరులు పెండ్లి అంటారంట. మరులు పెండ్లి, మరులు పెండ్లి. అలాగే వివాహమైన తర్వాత వరుని గృహమైన భూలోకమునకు సకల సంతోష ఆనందములతో తరలి వచ్చెదరు. తరువాత ఈ సంగతులు చూడగలం. ఈ సంగతులను చూచిన యోహాను
ఆనంద పరవశుడై వీటన్నింటిని చూచిన తరువాత వీటన్నింటిని చూచిన దూత ఎదుట సాగిలపడగా దూత అన్నాడు, వద్దు సుమి, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గుర్చిన సాక్ష్యమిచ్చు సహోదరులతోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయమని కోరినట్లుగా చూస్తున్నా. దేవునికే నమస్కారము చెయ్యి, నేను నీతో పాటు సహదాసుడను. దూత ఎంత తగ్గించుకొని మాట్లాడుతూ ఉన్నట్లు చూస్తున్నాం. అవును, ఈ భాగమందు ప్రభువునందు విశ్వసించు ప్రభు పిల్లలు దూతలతో సమానులను అభిప్రాయము కలదు. ప్రభువునందు విశ్వసించు ప్రభు పిల్లలు ఎవరితో సమానమండి? దూతలతో సమానులు. దూతలు సహోదరుల కంటే గొప్పవారేమీ కాదు. దూతలు సహోదరుల కంటే గొప్పవారు కాదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దూతలను కావలి ఉంచయ్యా, దూతల చేత కాపాడయ్యా, ఇలాంటి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ దూతల కంటే ఎక్కువ స్థితి దేవుడు ఎవరికిచ్చాడు? సహోదరులకిచ్చాడు. పూజార్హులకు కూడా కాదు. పూజార్హుడు దేవుడే అని రూఢి అయిపోయినట్లు మనము చూస్తాం. అనేక సార్లు అనేక మంది క్రీస్తును పూజించిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. కనుక సహోదరుల కంటే దూతలు గొప్పవారేమీ కాదు, పూజార్హులు కూడా కాదు. పూజార్హుడు దేవుడే అని రూఢి అయినట్లుగా మనము చూస్తాం. అనేక సార్లు అనేక మంది యేసును పూజించినట్లుగా చూస్తాం. ఆయన వారి పూజను అంగీకరించాడు గాని అర్హుడు కానట్లు ఎక్కడనూ చెప్పబడలేదు. కారణమేమనగా ఆయన సంపూర్ణ దేవుడై ఉన్నాడు. ఆయన సంపూర్ణ దేవుడై ఉన్నాడు. క్రీస్తును గుర్చిన సాక్ష్యము ప్రవచన సారము, ప్రవచనములు పిండితే వచ్చిన సారమే క్రీస్తు. ప్రవచనములను పిండితే వచ్చిన సారమే క్రీస్తు. చూసారా? లేఖనములన్నింటిలో కూడా క్రీస్తు గుప్తమై ఉన్నాడు. లేఖనాలన్నింటిలో ఆయన గుప్తమై ఉన్నాడు. యోహాను 5:39. యోహాను 5:39. కాబట్టి వివాహమైన తరువాత ఏం జరిగింది అనే విషయాన్ని మనము చూస్తాం. భూలోకమునకు సకల సంతోషములతో ఆనందములతో తరలి వచ్చెదరు. చెప్పండి, వివాహమైంది, విందైంది, ఇప్పుడు ఎక్కడికి వస్తారు? భూలోకమునకు తరలి వస్తారు. ఎలా? సకల సంతోష ఆనందములతో వారు పరవశులై తరలి వచ్చెదరు అనే మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ప్రతి ఒక్కరూ ఈ విషయాలు అర్థం చేసుకొని ఆలోచన చేసుకొని, ప్రియులారా, మన ప్రభు మనతో ఉండటానికి ఆయన ఇష్టపడిన వాడుగా మనము చూస్తాం. ఎందుకు ఆయన ఇష్టపడ్డాడు? మన క్షేమం కోరి, మన మేలు కోరి. కనుక భూలోకానికి సకల సంతోషములతో ఆనందములతో తరలి వస్తారు. ఎవరెవరు వస్తారు? ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది. ఎవరు వస్తారు? సేనలు, సేనలతో వస్తారు. అనే మాటలు మనము చూస్తాం.
సంఘముతో వస్తాడు, దూతలతో వస్తాడు, మేఘముల మీద వస్తాడు. సరేనండి. ఏది ఏమైనా ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు మనము ఆలోచన చేస్తే ఎన్నో అమూల్యమైన విషయాలు దేవాది దేవుడు మన వినికిడిలోకి తెచ్చి మనము దేవునికి మహిమకరంగా రేపు ప్రభువుని ఎదుర్కొనేటటువంటి సిద్ధపాటు కలిగిన వారుగా ఉండాలి. ఇక్కడికి ఎక్కిరమ్ము అని అనగానే సంఘమంతా వెళ్ళిపోద్ది కదా. క్రొత్త నిబంధనలో ఆ మాట మనం చూస్తాం. కడబూరం మ్రోగుద్ది, రెప్ప పాటున మనం ఏమవుతాం? మార్పు చెందుతాం. ఎవరో ఈ లోకములో ఉన్న ఒకానొక దినాన ప్రభు ఆకాశ మండలానికి వచ్చినప్పుడు ప్రభు నమ్మిన వారు మార్పు చెందుతారు, తీర్పు నుండి తప్పించుకుంటారు. కనుకనే ప్రతి ఒక్కరు కూడా రాకడకు రెడీగా ఉండాలి. మొదటి రాకడను గూర్చిన విషయాలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలో వ్రాయబడ్డాయి. ఇక రెండవ సంగతి మనం ఆలోచన చేసినప్పుడు ఎన్నో అమూల్యమైన విషయాలు ప్రభు పిల్లల పక్షంగా ప్రభువు చేసి ఆయన అగ్ని జ్వాలలలో రేపు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఒకసారి ఆయన ఆకాశ మండలానికి వస్తారు, అది ఎవరికీ తెలియదు. ఇక్కడికి ఎక్కి రమ్మనగానే వెళ్ళిపోతారు. రెండవసారి ఆయన ఒలీవల కొండ మీదకి, భూమి మీదకి వస్తారు. అది రెండవ పత్రిక తెస్సలోనికలకు. కాబట్టి ప్రియులారా, ఈ రెండు విషయాలు కూడా చాలా బాగా మనం అర్థం చేసుకొని జాగ్రత్త కలిగిన వారంగా మనము ఎదురు చూస్తూ ఉండాలి. అర్థమైందండి? బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన సత్యం వివాహమైన తర్వాత ఏం జరుగుద్దండి? వరుని స్వగృహమైన భూలోకమునకు సకల సంతోష ఆనందములతో తరలి వచ్చెదరు. వేవేల పరిశుద్ధుల పరివారం అంటాడు యూదా రాసిన పత్రికలో. కనుక ప్రియులారా, దేవుని వాక్యములో లేఖనములన్నింటిలో ఆయనే గుప్తమై ఉన్నాడు గనుక ఆయనకు మనము మహిమ ఆపాదించవలసిన వారమై ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా అందుకే ఆయన తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. ఎవడైనను స్వరము విని తలుపు తీస్తే నేను వాని యొద్దకు వస్తాను, వానితో కలిసి సహవాసం భోజనం చేస్తాను. అలా చెయ్యాలి అని అంటే ఆయనకి ఎంత త్యాగం ఉండాలి కదా. ప్రతి వారికి చేర్చుకునే మనసు ఉండాలి. ఎప్పుడైతే ప్రభువును చేర్చుకునే మనసు, ప్రభువును గురించిన ఆరాటం, ప్రభువును గురించినటువంటి సంగతులు మన జీవితాల్లో ముద్రించుకొని రేపు ప్రభు రాకడ కొరకు ఎదురు చూచేవారుగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక అమ్మయ్యా అనేటట్టుగా ఉంటుంది. ఆ పత్రిక చదివినప్పుడు సంఘం ఎత్తబడిపోయినట్టు అమ్మయ్యా అని ఉంటుంది. అదే రెండవ పత్రిక తెస్సలోనికలకు రాసిన పత్రిక చదివేటప్పుడు అయ్యయ్యో అని అంగలార్పు ఉంటుంది. అమ్మయ్య అంటే బాధకు ఉపశమనం కలిగిందని అర్థం, అంతే కదా. అయ్యయ్యో అంటే ఆ వ్యక్తికి బాధ ఎక్కువైపోయింది, చాలా భయంకరమైనటువంటి బాధ, తట్టుకోలేని బాధ వచ్చినప్పుడు గుండెలు బాదుకుంటూ అయ్యయ్యో అని కేకలు వేస్తారు. కనుక అమ్మయ్య అనే గుంపులో మనం ఉండాలి కానీ అయ్యయ్యో అనే గుంపులో మాత్రం ఉండకూడదు. కనుక పరిశుద్ధుల పరివారాన్ని వెంటబెట్టుకొని
ప్రభువు రాబోతూ ఉండగా జాగ్రత్త పడి దేవుని నామానికి మహిమ ఆపాదించాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రాణప్రియుడా, ఏ యోగ్యత లేని మా జీవితాలు మీరు పట్టుకొని మార్చి, మలచి మా ప్రభువా, మీ లేఖన సత్యాలను మాకు తేటపరుస్తూ మమ్మను దినదినము అనుదినము కాపాడుచు మేలు చేస్తూ ఉన్నందుకు వందనాలు. మా ప్రభువా, కూడికలో పాలు పంపులు పొంది ఆధ్యాత్మికంగా మేలు పొందిన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ప్రభువా, ఇంకా తేటగా అర్థమవగలుగునట్లు మీ కార్యాన్ని మీరు జరిగిస్తూ వస్తున్నందుకు స్తోత్రములు. ప్రభువా, మిగిలిన సంగతులను మాకింకా తేటగా బయలుపరచండి. మీకెంతో మహిమ మేము ఆపాదించడానికి మమ్మను సిద్ధపరచండి. ప్రతి విషయంలో తోడుగా ఉండి విడువక ఎడబాయక కృప చూపుచు మా పక్షంగా మేలు చేస్తూ ఉన్నందుకు స్తోత్రములు చెల్లించుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము 10 ప్రశ్నలకు జవాబులు విన్నాం. ప్రభుకు స్తోత్రం. విన్న వారందరూ కూడా మరలా విని బాగా అర్థం చేసుకుని ప్రభువుకు మరింత చేరువలో ఉండి ప్రభు నామాన్ని మహిమపరచుదాం. అలాగూ సిద్ధపడాలని ప్రేమతో కోరుతూ మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నా.